డియర్ స్టూడెంట్స్, మనం పాలిసెట్ కోసం చాప్టర్ వైజ్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇందులో ఫస్ట్ సినాప్సిస్ చూడాలి. ఆయర్స్టెడ్ అనే సైంటిస్టు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనుక్కున్నాడు అంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ఇది. ఈ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని కనుక్కున్నాడు అనమాట. అంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్పాడు. అంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజానికి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది చెప్పాడు అనమాట ఆయర్స్టెడ్. ఓకేనా? ది యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఆయర్స్టెడ్ ఇన్ హిజ్ ఆనర్. అంటే ఇప్పుడు దీని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, దానికి యూనిట్ ఏంటంటే అతని పేరే పెట్టారు, ఆయర్స్టెడ్ అని. సిజిఎస్ సిస్టంలో, ఎంకేఎస్ సిస్టమ్ కాదు, సిజిఎస్ సిస్టంలో. తర్వాత ఒక మ్యాగ్నెట్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా కొంత దూరం వరకు, దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే ఎంత దూరం వరకు అయితే దాని ఎఫెక్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి, ఇది ఒక మ్యాగ్నెట్, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం వరకు అయితే ఉంటుందో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మరి ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ పోల్ నుంచి బయలుదేరి సౌత్ పోల్కు వెళ్తూ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకేనా? దే స్టార్ట్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎండ్ ఎట్ సౌత్ పోల్. ఇవి క్రౌడెడ్గా కనుక ఉన్నట్టయితే ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు, ఇవి అపార్ట్గా దూరంగా ఉన్నట్టయితే ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నట్టు. అసలు మ్యాగ్నెటిక్ లైన్సే లేవనుకోండి, అక్కడ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఇండక్షన్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ 0 ఉన్నట్టు. కాబట్టి మ్యాగ్నెటిక్ లైన్స్ ఎంత చిక్కగా ఉంటే అక్కడ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంత ఎక్కువ ఉన్నట్టు. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి క్లోజ్డ్ కర్వ్స్, ఎందుకంటే అవి బయట నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తాయి. అదే మ్యాగ్నెట్ లోపలైతే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి వస్తాయి. సో మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి క్లోజ్డ్ కర్వ్స్. అవే ఎలక్ట్రిక్ లైన్స్ అయితే మాత్రం ఓపెన్ కర్వ్స్. ఓకేనా? మరి మ్యాగ్నెటిక్ లైన్ అంటే ఏంటి అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక యూనిట్ నార్త్ పోల్, ఇదే యూనిట్ నార్త్ పోల్ ఫ్రీగా ఎటువైపు అయితే వెళ్తుందో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక యూనిట్ నార్త్ పోల్ ఫ్రీగా ఎటు వెళ్తుందో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి ఖండించుకోవు. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయినాయి అనుకో, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర 2 ఫీల్డ్ డైరెక్షన్స్ ఉన్నట్టు. ఒకే ఫీల్డ్కు 2 డైరెక్షన్స్ ఉండేదానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్, అసలు ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అనుకో, ఈ పాయింట్ దగ్గర నీకు ఫీల్డ్ డైరెక్షన్ కావాలి. అప్పుడు ఆ పాయింట్ దగ్గర నువ్వు ఒక టాంజెంట్ గీయాలి, ఆ టాంజెంటే ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా? మరి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గర ఉంటాయేమో కానీ ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ కావు. అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర 2 డైరెక్షన్స్ ఉన్నట్టు అవుతుంది, అది ఇంపాసిబుల్. ఓకేనా? ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి చెప్పుకున్నాం. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని ప్యారలల్గా ఉంటే అది యూనిఫామ్ ఫీల్డ్ అని, ఇలా ఉంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థం అన్నమాట. ఈ నంబర్ ఆఫ్ లైన్స్ ఒక ఏరియా నుంచి ఆ ఏరియాకు పర్పెండిక్యులర్గా ఎన్నైతే లైన్స్ వెళ్తున్నాయో అదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. దాన్ని ఫైతో డినోట్ చేస్తారు. యూనిట్ ఏంటంటే ఎస్ఐ యూనిట్ వెబర్. అలా కాకుండా ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటంటే, ఇందాక సర్టన్ ఏరియా నుంచి ఆ ఏరియాకు పర్పెండిక్యులర్గా అని చెప్పాను కదా, ఆ సర్టన్ ఏరియా ఏంటంటే యూనిట్ ఏరియా అనుకోండి, యూనిట్ ఏరియాకు పర్పెండిక్యులర్గా ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే వెళ్తుంటాయో అది ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఫ్లక్స్ డెన్సిటీని బీతో డినోట్ చేస్తారు. అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు వెబర్ అని చెప్పుకున్నాం.
ఏరియాకు మీటర్ స్క్వేర్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది SI యూనిట్. సో వాటి మధ్య ఉండే రిలేషన్ ఇదనమాట. ఓకేనా? ఎన్ని లైన్స్ అయితే వెళ్తున్నాయో అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. తర్వాత నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా మనం చూసాం. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారీయింగ్ స్ట్రైట్ వైర్. ఒక వైర్ స్ట్రైట్గా ఉంది, దాంట్లో కరెంట్ పాస్ అవుతున్నది, దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని మీకు తెలుసు. ఎటుంటుంది అంటే ఆ కరెంట్ క్యారీయింగ్ వైర్ ఏదైతే ఉందో దాన్ని నీ కుడి చేత్తో పట్టుకున్నట్టుగా ఊహించుకో. ఎలా ఉండాలంటే నీ థంబ్ ఎటు ఉండాలో తెలుసా? కరెంట్ ఎటు వెళ్తున్నదో అటువైపే థంబ్ ఉండేట్టుగా పట్టుకో. అప్పుడు మిగిలిన వేళ్ళన్నీ ఎటువైపు అయితే వంగినాయో ఆ డైరెక్షనే ఫీల్డ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఏంటిది, మనకు ఒక విషయం తెలుసు, ఇది ఒక వైరు, ఇది కరెంట్ క్యారీయింగ్ వైర్. ఎప్పుడైతే దీంట్లో కరెంటు పోతున్నదో ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందని మన అందరికీ తెలుసు. మరి దీని చుట్టూరు ఫీల్డ్ వస్తుంది కదా, ఓకే వస్తుంది. ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉంటాయి? అవన్నీ కూడా కాన్సంట్రిక్ సర్కిల్స్. ఈ వైర్కు పర్పెండిక్యులర్గా ఉంటాయి ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా కాన్సంట్రిక్ సర్కిల్స్. సరే బాగానే ఉంది. మరి ఆ లైన్స్ ఎటుంటాయి? ఇటా ఇటా అనే దానికోసమే ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. నువ్వేం చేయాలంటే ఆ వైర్ని నీ కుడి చేతితో పట్టుకున్నట్టుగా ఊహించుకోవాలి. కరెంట్ ఎటు వెళ్తున్నదో అటువైపు థంబ్ ఉండాలి. అప్పుడు రిమైనింగ్ ఫింగర్స్ అన్ని ఎటు కర్ల్ అయినాయో, కర్ల్ అంటే వంగటం, అదే ఫీల్డ్ డైరెక్షన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఫీల్డ్ ఇటు ఉంది, ఓకేనా? అదే కరెంట్ కిందికి కనుక వెళ్తుంటే ఫీల్డ్ రివర్స్ ఉంటుంది. అలా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇదేంటంటే ఒక సర్కులర్ లూప్ అనమాట. సర్కులర్ లూప్, దీంట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూరు ఫీల్డ్ లైన్స్ అనేవి ఇట్టు ఉంటాయి. అంటే ఇట్లా ఎక్కడికక్కడ కాన్సంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి అనమాట, ఎక్కడికక్కడ. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కాన్సంట్రిక్ సర్కిల్స్, ఇక్కడ కాన్సంట్రిక్ సర్కిల్స్, అట్లా ఉంటాయి ఫీల్డ్ లైన్స్. ఓకేనా? సరే నెక్స్ట్ సొలినాయిడ్ అంటే ఏంటి? సొలినాయిడ్ అంటే ఏం లేదు, ఒక పొడవైన తీగ చుట్ట. ఒక పొడవైన తీగ చుట్టని సొలినాయిడ్ అంటారు. అంటే ఎట్లా ఉంటుంది సొలినాయిడ్? ఇలా పొడవైన తీగ చుట్ట, స్ప్రింగ్ లాగా ఉంటుంది. దీంట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మధ్యలో దాని యాక్సియల్ లైన్ కూడా ఉంటుంది అనమాట. మధ్యలో ఉండేదే దాని యాక్సియల్ లైన్, ఇలా ఉంటుంది యాక్సియల్ లైన్. మరి ఇది పొడవైన సొలినాయిడ్ అనుకోండి, మధ్యలో ఎక్కడ చూసినా ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఒకటే ఉంటుంది. ఎంత అంటే B = μ0Ni. I అంటే దీంట్లో వెళ్ళే కరెంటు, N అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. N అంటే టోటల్ నంబర్ ఆఫ్ టర్న్స్ అనుకుండేరు, కాదు. టోటల్ నంబర్ ఆఫ్ టర్న్స్ N, మొత్తం లెంగ్త్ L అయితే అప్పుడు స్మాల్ n = N/L అన్నమాట. నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ అంటారు స్మాల్ l ని. μ0 ఏముంది? పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఓకేనా? మ్యాగ్నెటిజంలో వచ్చే కాన్స్టెంట్ కదా ఇది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో లోపల సొలినాయిడ్ లోపల ఎక్కడ చూసుకున్నా కూడా ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇది లాంగ్ సొలినాయిడ్ కనుక అయితే. ఓకే సరే, ఇప్పుడు సొలినాయిడ్ ఒక మ్యాగ్నెట్, కరెంట్ పాస్ అవుతుంది కదా, ఇది మ్యాగ్నెట్. ఒక ఫేస్ ఏమో నార్త్ పోల్, ఒక ఫేస్ ఏమో సౌత్ పోల్. ఏ ఫేస్ నార్త్ పోల్ అంటే మనం ఏ ఫేస్ దగ్గర అయితే కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుందో ఆ ఫేస్ నార్త్ పోల్. ఏ ఫేస్ దగ్గర అయితే కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నదో అది సౌత్ పోల్. ఓకేనా? సో సొలినాయిడ్ని గురించి అది. ఇది సొలినాయిడ్ ఒక బార్ మ్యాగ్నెట్ ఒకటే. ఒక బార్ మ్యాగ్నెట్ వల్ల ఎలా అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి వస్తాయో, ఒక సొలినాయిడ్ వల్ల కూడా లైన్స్ అనేవి అలానే వస్తాయి. ఓకేనా? బార్ మ్యాగ్నెట్లో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తూ ఉంటాయి కదా, దీంట్లో కూడా అంతే, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట మ్యాగ్నెటిక్ లైన్స్. ఇటు నార్త్ పోల్, ఇటు సౌత్ పోల్, అందుకే ఇటు వెళ్తున్నాయి మ్యాగ్నెటిక్ లైన్స్. ఓకే నెక్స్ట్, ఒక మూవింగ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే ఇదేంటిది? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఎందుకు ఇట్లా ప్యారలల్ లైన్స్ గీస్తున్నానంటే ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి.
అందువల్లనే నేను ఇలా ప్యారలల్ లైన్స్ గీస్తున్నాను. ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత అంటే బి. ఇలాంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక వైర్ ఉంది, కరెంట్ వైర్ అనమాట. ఈ కరెంట్ వైర్ లెంగ్త్ ఎంత అంటే ఎల్. ఇది ఫీల్డ్ డైరెక్షన్తో థీటా యాంగిల్ చేస్తున్నది. ఈ కరెంట్ వైర్లో ఎంత కరెంట్ పాస్ అవుతున్నదంటే ఐ. అలాంటప్పుడు ఈ కరెంట్ వైర్ మీద ఫోర్స్ పనిచేస్తుంది. ఎవరు చేస్తారంటే ఈ ఫీల్డే చేస్తుంది, ఫోర్స్ని అప్లై చేస్తుంది అనమాట. ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు BIL సైన్ థీటా. BIL సైన్ థీటా అది ఫోర్స్. ఓకేనా? ఈ ఫోర్స్ వల్ల ఈ వైర్ అనేది ప్రక్కకు నెట్టబడుతుంది. ఒకవేళ కనుక ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటే, అంటే ఆ వైర్ కనుక ఇట్లుందనుకో, ఒకవేళ అంటే ఇక్కడ 90 degrees ఉందనుకో, అప్పుడు దాని మీద పనిచేసే ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు BIL సైన్ 90 అంటే BIL. ఇది మ్యాక్సిమం ఫోర్స్. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి దాంట్లో ఏం పెట్టాం? ఒక కరెంటు వైర్ పెట్టాం. అందులో కరెంట్ ఎంత? ఐ. లెంగ్త్ ఎంత? ఎల్. యాంగిల్ ఎంత? థీటా. అప్పుడు ఈ వైర్ మీద ఏం పనిచేస్తుంది? ఫోర్స్. ఎంతది? F ఈజ్ ఈక్వల్ BIL సైన్ థీటా. ఒకవేళ కనుక అది ఫీల్డ్కు పర్పెండిక్యులర్గా ఉంటే దాని మీద మ్యాక్సిమం ఫోర్స్ పనిచేస్తుంది. ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ BIL. ఒకవేళ అది ఫీల్డ్కు ప్యారల్గా ఉంటే దాని మీద మినిమం ఫోర్స్ పనిచేస్తుంది. ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ BIL సైన్ 0 అంటే 0. ఓకేనా? ఇది నేను చెప్పింది ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినటువంటి ఒక కరెంటు వైర్ సంగతి చెప్పాను నేను. ఇక్కడ ఛార్జ్ అంటున్నాడు కదా, అది కూడా చెప్తా ఇప్పుడు నేను. చూడండి జాగ్రత్తగా. మరలా నేను అదే గీస్తున్నాను, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గీస్తున్నా. ఈ లైన్స్ అన్నీ నేను ప్యారలల్గా గీస్తున్నానంటే అర్థం ఏంటంటే ఇది డెఫినెట్గా యూనిఫామ్ ఫీల్డ్ అని అర్థం. ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత అంటే బి. ఓకేనా? మరి ఇలాంటి ఫీల్డ్లో ఒక ఛార్జ్ అనేది వెళ్తున్నది. అంటే ఇందాకట్లాగానే ఇది ఒక ఛార్జ్ అనమాట, ఇట్లా వెళ్తున్నది. ఎంత అంటే ఇది ఛార్జ్ క్యూ. నేను ఇప్పుడు దాని డైరెక్షన్ చూపించా, వెలాసిటీ డైరెక్షన్. ఎంత వెలాసిటీతో వెళ్తున్నది? v వెలాసిటీతో. ఫీల్డ్తో ఎంత యాంగిల్ చేస్తున్నది? థీటా. అప్పుడు ఈ ఛార్జ్డ్ పార్టికల్ మీద, అంటే అది పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ కావచ్చు, నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అంటే ఆల్ఫా పార్టికల్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఏదైనా కానీ. న్యూట్రాన్ కాదు, మళ్ళీ న్యూట్రాన్ ఛార్జ్డ్ పార్టికల్ కాదుగా. దీని మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు BQV సైన్ థీటా. ఇది కనుక ఫీల్డ్కు ప్యారలల్గా వెళ్తుంటే ఫోర్స్ 0, పర్పెండిక్యులర్గా వెళ్తుంటే మ్యాక్సిమం ఫోర్స్ పనిచేస్తుంది. ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ BQV. ఇందాక చెప్పినట్టే చెప్పాను అనమాట నేను. ఓకే, ఈ ఫోర్స్ డైరెక్షన్, ఫోర్స్ పనిచేస్తుందని తెలుసు, ఎంతో చెప్పమంటే చెప్తావు F ఈజ్ ఈక్వల్ BQV అని. ఆ ఫోర్స్ డైరెక్షన్ కోసము ఒక లా ఉందన్నమాట, ఇంపార్టెంట్ లా. అది ఏంటి అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మనకు అవసరము. ఈ ఎడమ చేతి యొక్క 3 వేళ్లను పరస్పరం పర్పెండిక్యులర్గా ఉండేట్టుగా స్ట్రెచ్ చేయి. ఇది 4 ఫింగర్ చూపుడు వేలు, సెంట్రల్ ఫింగర్ మధ్య వేలు, థంబ్ అంటే బొటన వేలు. ఇవి 3 పర్పెండిక్యులర్, ఏ రెండింటి మధ్య చూసుకున్నా 90 ఉండాలి యాంగిల్. అలా స్ట్రెచ్ చేయి లెఫ్ట్ హ్యాండ్. ఒకవేళ 4 ఫింగర్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తే, సెంట్రల్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తే, అప్పుడు థంబ్ అనేది ఫోర్స్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ రకంగా ఫోర్స్ డైరెక్షన్ చెప్పగలవు. ఫోర్స్ ఎంత అంటే ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, BIL సైన్ థీటా. ఆ ఫార్ములా చూసి ఫోర్స్ ఎంతో చెప్తావు. కానీ ఫోర్స్ డైరెక్షన్ ఏంటి అంటే మాత్రం, ఫోర్స్ డైరెక్షన్ చెప్పాలంటే మనం ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూస్ చేయాలి. అప్పుడు మనం ఫోర్స్ డైరెక్షన్ చెప్పచ్చు. ఎలక్ట్రిక్ మోటార్ అనేది మన ఇంట్లో ఉండే ఫ్యానేను, అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటే మన ఇంట్లో ఉండే కరెంట్ అనమాట. మన ఇంట్లోకి వచ్చే కరెంట్ ఎంత అంటే ఇండియాలో 220 volts కరెంట్ వస్తుంది. అంటే వోల్టేజ్ ఇది 5 amperes నుంచి 20 amperes మధ్యలో కరెంట్ వస్తుంటుంది. 20 amperes కంటే ఎక్కువ కరెంట్ వస్తే ఓవర్లోడ్ అంటారు దాన్ని. ఓవర్లోడింగ్ అయితే ఇంట్లో ఉండే అప్లియన్సెస్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఫ్యూజ్ వైర్ యూజ్ చేస్తారు. అది ముందు క్లాస్లో నేను మీకు చెప్పాను. ఇప్పుడు దీంట్లో వీ రిసీవ్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ త్రూ ఏ మెయిన్ సప్లై. అంతే, అది దీంట్లో 3 వైర్లు ఉంటాయి అన్నమాట.
ఆ 3 వైర్లలో రెడ్ కలర్లో ఉండేటువంటి ఇన్సులేషన్ వైర్ ఏదైతే ఉందో అది పాజిటివ్ వైర్ అనమాట. కొడితే పట్టుకుంటే షాక్ కొడుతుంది. లైవ్ వైర్ అంటారు దాన్ని, రెడ్ కలర్లో ఉండేది. తర్వాత బ్లాక్ కలర్లో ఉండే ఇన్సులేటెడ్ వైర్ న్యూట్రల్ వైర్, అంటే నెగటివ్ వైర్. అదొక్కటి పట్టుకుంటే షాక్ ఏం కొట్టదు. తర్వాత నెక్స్ట్ ఇలా గ్రీన్ కలర్లో ఉండేది ఎర్త్ వైర్. ఓకేనా, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫారడే అనే సైంటిస్టు ఒక ఇంపార్టెంట్ లా చెప్పాడు అనమాట. దీన్ని ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. ఎట్లా ఇండ్యూస్ అవటం అంటే ఏంటి? ఫారడేస్ లాలో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు ఇది తీగ చుట్ట ఉంది. ఈ తీగ చుట్టలో కరెంట్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా దీన్ని ఒక బ్యాటరీకి కలపాలి. నేనేం బ్యాటరీకి కలపలేదు, జస్ట్ ఒక అమ్మీటర్ కలిపాను. అమ్మీటర్ 0 చూపిస్తుంటుందని మీకు తెలుసు, ఎందుకంటే కరెంట్ ఏం పాస్ కావట్లేదు కదా, అమ్మీటర్ 0 చూపిస్తున్నది. అమ్మీటర్ ఎప్పుడు చూపిస్తుంది రీడింగు? అమ్మీటర్ రీడింగ్ ఇక్కడ ఏదైనా బ్యాటరీ ఉంటే అమ్మీటర్ రీడింగ్ చూపిస్తుంది. ఓకే, 0 చూపిస్తున్నది. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక బార్ మ్యాగ్నెట్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఆ బార్ మ్యాగ్నెట్ నుంచి వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చి దీంతో లింక్ అయినాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి దీంతో లింక్ అయినాయి ఈ వైర్ తోటి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారని మీకు తెలుసు. నేను మ్యాగ్నెట్ ముందుకు కానీ వెనక్కు కానీ కదిలిచ్చాను అనుకో, అప్పుడు ఈ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఈ దీంట్లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది ఈ వైర్లో. అప్పుడు అమ్మీటర్ అనేది పక్కకు డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, బ్యాటరీ లేదు ఇక్కడ. బ్యాటరీ లేకపోయినా కూడా కరెంట్ వచ్చింది. ఎట్లా వచ్చింది కరెంటు? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వచ్చింది. అంటే ఈ పక్కనే ఉన్న మ్యాగ్నెట్ ముందుకు కానీ వెనక్కు కానీ కదిలిస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఈ వైర్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ చేంజ్ అయ్యి దాంట్లో కరెంట్ అనేది ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అది ఎంత అంటే E - n × dφ/dt. n అంటే ఏమో దీంట్లో ఉండే చుట్ల సంఖ్య, dφ అంటే ఫ్లక్స్లో వచ్చిన చేంజ్, dt అంటే టైం. ఇలా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వస్తుందని ఇతను చెప్పాడు ఫారడే. దీన్ని ఫారడేస్ లా అంటారు. ఎటు వస్తుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఏ డైరెక్షన్లో వస్తుందని చెప్పింది లెంజ్ అనే సైంటిస్టు. దాన్ని లెంజ్ లా అంటారు. లెంజ్ లా వల్లనే ఈ మైనస్ పెట్టాము. ఎటు వస్తుంది అంటే ఏ మార్పు వల్ల అయితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చిందో ఆ మార్పుని వ్యతిరేకించే డైరెక్షన్లో వస్తుంది అని చెప్పడమే లెంజ్లా. ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే నీకు లెంజ్లా నువ్వు నేను చెప్పిన ప్రీవియస్ వీడియోలు చూడాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకా అప్లికేషన్స్ ఫారడేస్ లా ఏంటి, ఏటీఎం, తర్వాత టేప్ రికార్డరు, తర్వాత ఇవన్నీ కూడా దాని అప్లికేషన్స్ అనమాట. ఈ జనరేటర్ని చూసారా, అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి జనరేటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్పానంటే బ్రీఫ్గా మీకు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎ లాంగ్ స్ట్రైట్ సోలినాయిడ్ క్యారింగ్ కరెంట్ ఈజ్ ది సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్. చెప్పానుగా μ0 ఉంటుంది, లోపల ఎక్కడ చూసినా కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఆప్షన్ డి. ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, ఆల్ఫా పార్టికల్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్ వెస్ట్. దాన్ని వెస్ట్ వైపు ప్రొజెక్ట్ చేశారు. అంటే నువ్వేం చేయాలి, ఆల్ఫా పార్టికల్ని ఎటు ప్రొజెక్ట్ చేశారో అది వెస్ట్. అంటే నీ ఏ ఫింగర్ పెట్టుకోవాలంటే నీ సెంట్రల్ ఫింగర్ని వెస్ట్కి పెట్టాలి. టువర్డ్స్ నార్త్ డైరెక్షన్, థంబ్ని నార్త్కి పెట్టు. అప్పుడు నీ 4 ఫింగర్ ఫీల్డ్ డైరెక్షన్ కదా, 4 ఫింగర్ పైకి ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్. దాని ఆన్సర్ ఎట్లంటే ఇది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం నిదానంగా నువ్వే నీ వేళ్లను తిప్పుకుంటూ వాడు చెప్పిన ప్రకారం, ఇందాక నేను చెప్పిన ప్రకారం చేస్తే నీకు అప్వర్డ్ వస్తుంది. Which of the following correctly describes the magnetic field near a long straight wire? The field consists of a straight lines. ఒక లాంగ్ స్ట్రైట్ వైర్ నుంచి ఫీల్డ్స్ ఎట్లుంటాయి చెప్పండి. ఇది కదా లాంగ్ స్ట్రైట్ వైరు. ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఫీల్డ్ లైన్స్ అన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ చెప్పాను కదా నేను మీకు, ఇలా ఉంటాయని. కాబట్టి ది ఫీల్డ్ లైన్స్ కన్సిస్ట్ ఆఫ్ రేడియల్ లైన్స్, ది ఫీల్డ్ లైన్స్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇది ఆన్సర్. కరెక్ట్గా సెంటర్లో వైర్ ఉంటుంది. నెక్స్ట్,
which component is used to avoid the overloading? Overloading avoid చేయాలంటే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ పెట్టుకోవాలి. In domestic electric circuits, the wire with black color అంటే ఏంటి చెప్పండి? బ్లాక్ కలర్ అనగానే న్యూట్రల్ వైర్, ఓకేనా. నెక్స్ట్ రెడ్ కలర్ అంటే లైవ్ వైర్. నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే ఎర్త్ వైర్ గ్రీన్ కలర్ అంటే చెప్పాను కదా నేను. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది, మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ which converts electrical energy into mechanical energy అంటే మోటార్. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా జనరేటర్. The magnetic force on a current carrying wire placed in a uniform magnetic field if the wire is oriented perpendicular to the magnetic field. BIL sin theta అని చెప్పాను, పర్పెండిక్యులర్ గా ఉంటే BIL అని కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ ది సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ HC Oersted is related to the study of అంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ లో చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని, కాబట్టి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అని చెప్పాలి. వెబర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి SI యూనిట్, ఫ్లక్స్ డెన్సిటీకి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఇది ఫారడేస్లా E ఈజ్ ఈక్వల్ మైనస్ తీసేయండి N ఇంటూ d∅dt. అంటే మైనస్ అనేది డైరెక్షన్ కోసమే అంతే. N అంటే ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 500 ఇంటూ d∅ ఎంత? 0.001 అంటే 1 ఇంటూ 10⁻³ బై dt అంటే ఎంత? 1 ఇంటూ 10⁻⁻1. అప్పుడు ఎంత వచ్చింది నాకు? ఇది పైకి వెళ్తే 10⁻⁻2 మిగిలింది, ఇక్కడ దీంతో కలిస్తే 5 వచ్చింది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ 5 volts. ది డివైస్ విచ్ కంటైన్స్ స్లిప్ రింగ్స్ ఉండేది ఎలక్ట్రిక్ మోటార్లో ఉంటాయి, కానీ సోలినాయిడ్ వాటిలో ఎందుకు ఉంటాయి స్లిప్ రింగ్స్? ఎలక్ట్రిక్ మోటార్లో ఉంటాయి. ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ మూవింగ్ ఛార్జ్ ఈజ్ గివన్ బై ది ప్రొడక్ట్ ఆఫ్ 3 క్వాంటిటీస్. F ఈజ్ ఈక్వల్ BQV sin theta కదా, F ఈజ్ ఈక్వల్ టు BQV sin theta. కాబట్టి ఇందులో ఏమేమి ఉన్నాయి? ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంది, నెక్స్ట్ ఛార్జ్ ఉంది, వెలాసిటీ ఉంది. ఫీల్డ్ స్ట్రెంగ్త్ అదే ఫ్లక్స్ డెన్సిటీ అన్న అదే, ఛార్జీ, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఛార్జీ, స్పీడు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఛార్జీ, స్పీడు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇదే, ఓకేనా. నెక్స్ట్ which among the following does not involve the electromagnetic induction? వీటిల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ దేంట్లో లేదంటే ఎలక్ట్రిక్ గీజర్లో లేదు. ఇదేం లేదు, సింపుల్. ఎలక్ట్రిక్ గీజర్ అనేవి ఇళ్లలో ఉంటాయి కదా వేడి నీళ్ళ కోసం, అందులో ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది నిక్రోమ్ వైర్ తోటి, దాంట్లో నుంచి కరెంట్ పాస్ కాగానే నిక్రోమ్ వైర్ వేడెక్కుతుంది. అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏం లేదు, అది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంతే. హీటింగ్ ఎఫెక్ట్ అంటే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఒక వైర్ వేడెక్కుతుంది అనేది ఇందులో ప్రిన్సిపల్. కాబట్టి దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది లేదు అసలు. నెక్స్ట్ ఇక్కడ ఏ ఛార్జ్ Q is moving with velocity V, the magnetic field of induction B, if the magnetic force acting on the charge Q is equal to BQV. F is equal to BQV అయ్యేది ఎప్పుడు చెప్పండి? పర్పెండిక్యులర్గా వెళ్తే. Q is moving perpendicular to B కాబట్టి ఆన్సర్ B కరెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఏం చేసాం మనం? బ్రీఫ్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసాం. మీరు కూడా దాన్ని జాగ్రత్తగా చూసి ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వేరే లెసన్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, రైట్.